అయితే 'విత్ లవ్' మూవీ మనకి నెట్‌ఫ్లిక్స్‌లో, ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. అయితే చూడడం జరిగింది. అయితే 'విత్ లవ్' చూసినట్లయితే ఏంటంటే ఫస్ట్ అంతా కూడా మనకు తెలిసిన అన్ని మూవీస్‌లో ఎలా అయితే ఉంటదో ఫ్లాష్ బ్యాక్ మనకి స్కూలు, కాలేజీలో ఎలా ఉంటది ఏంటనేది ఫ్లాష్ బ్యాక్ అనేది చెప్పడం జరిగిద్ది. ఆళ్ళు ఎవరిని లవ్ చేశారు ఏంటనేది మొత్తం చెప్పడం జరిగిద్ది. ఫస్ట్ 1 అవర్ అలాగా 1 ½ అవర్ ఉంటది. తర్వాత సెకండ్ హాఫ్ అంతా కూడా కొంచెం కొత్తగా అనిపించింది. కొంచెం అరే! మంచిది. ఏదో కొంచెం మంచి ఫీల్ గుడ్ లవ్ టైప్ అనిపించింది. నచ్చిందండి. ఎందుకంటే ఇంప్రెసివ్ అని చెప్పాలి. నేను అంటే థియేటర్‌లో చూద్దాం అనుకున్నాను గానీ మిస్ అయ్యాను. కుదరక కొంచెం. అంటే నెట్‌ఫ్లిక్స్‌లో చూడడం జరిగింది. బావుందండి. ఎక్సలెంట్ అని బావుంది కూడా కాదు. ఎక్సలెంట్ అనే చెప్పాలి. మంచి ఫీల్ గుడ్ అని చెప్పాలి. కామెడీ కూడా అక్కడక్కడ ఉంది. మొత్తం కాదు. అక్కడక్కడ కామెడీ ఉంది. మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. బావుంది. మనకి కొంచెం ఒక చోట మాత్రం కొంచెం ఏంటంటే స్ట్రిక్ట్‌గా అని చెప్పలేం గానీ కొంచెం ఆక్వర్డ్ కొంచెం ఇబ్బందిగా కలిగే సీన్ మాత్రం ఒకటుందన్నమాట. అది ఒక 10-15 సెకండ్స్ అలా ఉంటదేమో. హీరోకి, హీరోయిన్ మధ్య. అది కొంచెం అంటే కొంచెం ఒకళ్ళమైతే చూడొచ్చులే గానీ కొంచెం పిల్లలు ఇలాంటోళ్ళు 18+ ఉన్నోళ్ళు ఎవరైనా చూడొచ్చు. మరి తక్కువుంటే చిన్న పిల్లలైతే కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. ఆ సీన్ వరకు. మిగతా సినిమా అంతా అలాంటియి ఏం ఉండవు. క్లీన్ షీట్ అని చెప్పాలి. నాకైతే నచ్చిందండి. కంపల్సరీగా మెచ్చుకోదగ్గ సినిమా అనమాట. 'విత్ లవ్' అనే దాంట్లోనే టైటిల్‌లోనే ఉంది. ఇలా దేని మీద నడిచే సినిమా ఏంటి కథాంశం మీద ఏ కథాంశం మీద నడిచిద్దంటే లవ్ మీద నడిచిద్దని చెప్పాలి. అదే మొత్తం సినిమా అంతా చూపించారు. చూపించడం కూడా చాలా బాగా చేశారు. ఆహ్, డైరెక్టర్ గారికి కూడా ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. బావుంది. ఎంగేజింగ్ అనిపించింది. అంటే బోర్ ఎక్కడ కూడా అనిపించకుండా కొంచెం కొత్తగా సెకండ్ పార్ట్ అంతా కూడా ఇంటర్వెల్ తర్వాత అంతా కూడా నచ్చింది. ఇంకా బెటర్ అనిపించిందనమాట. ఫస్ట్ హాఫ్ కంటే ఇది బెటర్. అది కూడా ఫీల్ గుడ్డే. ఇది కూడా ఫీల్ గుడ్డే. నచ్చింది. కంపల్సరీగా ట్రై చేయాల్సిన సినిమా. ఖచ్చితంగా ట్రై చేయండి. మిస్ అవ్వకండి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఖచ్చితంగా చూడదగ్గ సినిమా. నెక్స్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అయితే వీడియో చూస్తున్నారు గానీ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.